గుమగుమలాడే మెత్తళ్ళు గోంగూర కూర రెడీ. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా ఛానల్లో పెట్టిన ప్రతి వీడియోని చాలా బాగా ఆదరిస్తున్నారు. ఈ వీడియోని కూడా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మెత్తళ్ళు గోంగూర కలిపి కూర చేస్తున్నాను. దానికి కావలసిన పదార్థాలు మొత్తం చూద్దాం. పుల్ల గోంగూర ఒక కట్ట, మంచి గోంగూర ఒక కట్ట శుభ్రంగా కోసుకొని సన్నగా తరుక్కొని కడిగి గిన్నెలో పెట్టుకోవాలి. అలాగే మెత్తళ్ళు శుభ్రంగా తలలో తోకలు తీసేసి శుభ్రంగా కడుక్కొని ఒక గిన్నెలో పెట్టుకోవాలి. అలాగే పెద్ద సైజు ఉల్లిపాయలు 2 శుభ్రంగా కడిగి కోసి గిన్నెలో పెట్టుకోవాలి. అలాగే తాలింపుకి జీలకర్ర, ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, సరిపడా నూనె. ముందు పొయ్యి వెలిగించి కళాయి పెట్టుకొని సరిపడా నూనె, నూనె కాగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకున్నాం. అలాగే ఎండుమిర్చి, కరివేపాకు, కొంచెం జీలకర్ర. ఉల్లిపాయలు సన్నని మంట పెట్టుకొని బంగారు కలర్ వచ్చేదాకా వేపుకోవాలి. ఉల్లిపాయలు 3/4 వంతు వేగిపోయాయి. వాటిలో చేపలు వేసుకుని వేపుకున్నారు. సన్నని మంట మీద నీసు వాసన పోయేదాకా వేసుకున్నాం. చేపలను ఉల్లిపాయలు వేగిపోయాయి. ఇప్పుడు పసుపును, ఉప్పు, కారం వేసుకున్నాం. 1 చెంచా పసుపు, కారం తగినంత, ఉప్పు తగినంత. ఇవి 2 మిక్స్ చేసుకున్నాం. కారం, ఉప్పు ముక్కలకు బాగా పట్టేదాకా సన్నని మంట మీద వేపుకుందాం. ఉల్లిపాయలను చేపలు బాగా వేగిపోయాయి. ఇప్పుడు గోంగూర వేసుకున్నాం. ఓ 10 నిమిషాలు మూత పెట్టేసేద్దాం. గోంగూర అంతా మగ్గిపోద్ది. ఇప్పుడు గోంగూర మగ్గిపోయిందో లేదో చూద్దాం. మగ్గిపోయింది. గోంగూరలో ఉన్న నీరంతా పోయేదాకా వేపుకుందాం.
ఇప్పుడు ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకున్నాను కొంచెం. సరిపోయాయి అన్ని. గోంగూరలో నీరంతా పోయేదాకా వేపుకున్నాం. గుమగుమలాడే మెత్తళ్ళు గోంగూర కూర రెడీ. ఇప్పుడు మా అబ్బాయికి వడ్డిస్తున్నాను, టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాడు. సూపర్గా ఉంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఈ ఛానల్ ద్వారా వచ్చిన డబ్బుల్లో 10% మంచి పనులకు ఉపయోగిస్తాము. అందుకు మీ సపోర్ట్ కావాలి. మమ్మల్ని ఆదరించండి, మా వీడియోని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.